హైవ్యూర్స్ మొన్న సల్మాన్ ఖాన్కి సంబంధించి మరి మీ పెళ్ళి ఇప్పుడు ఏంటంటే అంటే నా వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చింది. నేను ఇప్పుడు పెళ్లి చేసుకుని నా ఆస్తిలో సగం వచ్చేసి చేసుకునే దానికి ఇవ్వటం తప్పేమైనా ఉందా? ఎందుకంటే పెళ్లి చేసుకున్నామా, గొడవ పెట్టుకున్నామా, విడిపోయామా, అది చేసుకున్న ఆస్తిలో సగం కొట్టేసామన్నట్టుగా ఆడలు తయారయ్యారు ఈ మధ్యకాలంలో కొంతమంది. నాకు వద్దు ఇక్కడ అన్నట్టు వదిలేండి, ప్రశాంతంగా ఎలాగ బతుకుతా అన్నాడు. సో ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మా ఫ్రెండ్ ఆర్జెషి ఉన్నాడు, తను కూడా నేను ఒక చిన్న పోస్ట్ అనేది పెట్టాడు. ఏంటి, బ్యాచిలర్ అన్నట్టుగా ఒక మగవాడిని చూపిస్తే అతని జీతం ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి చెప్తే అతనికన్నా బ్యాచిలర్ వైఫ్ అన్నట్టు అంటే విడాకులు తీసుకుంది. దాని ఆమెకు వస్తున్న భరణం చెక్ చేస్తే ఆడికన్నా ఎక్కువ ఉంది. అంటే వాడు పెళ్లి చేసుకోకుండా కష్టపడి సంపాదిస్తుంటే వస్తున్న జీతం కన్నా పెళ్లి చేసుకొని జస్ట్ భర్త విడిపోయింది ఒంటరిగా ఉంటుంది ఆమెకు నెల నెల వస్తున్న భరణమే మస్తు ఎక్కువ వస్తుంది. నిన్న మహమ్మద్ షమీకి సంబంధించి వాళ్ళ భార్య జహీన్ హసీనా ఎవరు ఉన్నారు, ఆమెకు సంబంధించి ఇష్యూ అయింది. మనం మాట్లాడుకున్న గతంలో భరణం అంటూ కోర్టుకు వెళ్తే 50,000 ఈమెకి, పసిబిడ్డకు వచ్చి 80,000 ఉన్నట్టు వాళ్ళు తీర్పిచ్చారు. ఈమె వచ్చేసి హైకోర్టుకు వచ్చింది. 7 లక్షలు కావాలని చెప్పేసి స్టార్టింగ్ అప్రోచ్ అయింది. ఈమెకు 4 లక్షలు, పాపకు 3 లక్షలు అయింది. కాదు కూడదని ఈమెకి వచ్చేసి 50,000, పాపకి 80,000 లోయర్ కోర్టు ఇచ్చింది. నేను కలకత్తా హైకోర్టుకు వచ్చింది. కలకత్తా హైకోర్టు ఏమని తీర్పిచ్చింది, 4 లక్షల రూపాయలు, 2.5 లక్షలేమో పాపకి, 1.5 ఏమో ఈమెకి. ఎందుకు, మహమ్మద్ షమీ యొక్క ఐటీ రిటర్న్స్ వచ్చేసి అఫీషియల్గానే ప్రయాణం 7 కోట్ల పైచిలుకు ఉన్నాయి. 7 కోట్ల పైచిలుకు ఆయనకున్నాయి. నేను వచ్చేసి గతంలో మోడలింగ్లో ఉన్నా, ఈయన పెళ్లి చేసుకున్నాక మోడలింగ్ వద్దన్నాడు. సరే నా భర్తే కదా, ఆయన సంపాదిస్తున్నాడు కదా, నా సంపద లేకపోతే ఏమి నేను మానేశాను. ఇప్పుడు నేను బతకాలంటే నా దగ్గర అసలు ఇంకేమీ లేదు, సంపాదించిన డబ్బు అప్పులకి ఇచ్చాను, ఆ వడ్డీ 16,000 ఏమో వస్తుంది, 16,000 వడ్డీతో నేను బతకాలని చెప్పేసి కోర్టుకు నివేదిస్తే ఈ మహమ్మద్ షమీ యొక్క ఐటీ టెస్ట్ అవన్నీ చూసేసి ఆల్రెడీ మహమ్మద్ షమీకి ఆమె పుట్టిన బిడ్డ ఎటు ఆమె దగ్గర ఉంది కాబట్టి ఆ బిడ్డ బాగోలన్నీ చూసుకోవాలి కాబట్టి అండ్ ఆమె కూడా బతకాలి కాబట్టి వేరే పెళ్లి కూడా ఏమి చేసుకోలేదు కాబట్టి మళ్ళీ వేరే పెళ్లి చేసుకోవటం వేరు, మళ్ళీ డబ్బు ఉండటం వేరు. యాక్చువల్గా మొన్న ఇటువంటి తీర్పు ఏదో ఉందండి, అసలు సపరేట్ వీడియో వల్ల నేను మర్చిపోయాను అసలు అది. అక్కడ కూడా ఏంటంటే ఆమె ఆల్రెడీ శాలరీ వస్తుంది ఆమెకి, బట్ చాలా తక్కువ శాలరీ. దాని భర్త వచ్చేసేమన్నాడు, ఆమెకు ఆల్రెడీ శాలరీ వస్తుంది, జీతం జాబ్ చేస్తుంది, ఇంకా నేను డబ్బులు ఇచ్చిన భరణ ఏమోనా అన్నాడు. దాని ఇతనికి వస్తుందేమో లక్షల సంపాదన, ఆమెకు వస్తుంది అంత 15,000, 20,000 అంత వస్తుంది అంతే. అప్పుడు కోర్టు అంది, బేసిక్ రా బాబు, ఈ రోజులలో మినిమూల మీద ఒక మనిషి బతకాలంటే రోజుకు 1000 రూపాయలు అవసరం అవుతున్నాయి, 30,000 లేకుండా ఎలాగరా నాయన అని చెప్పేసి ఖచ్చితంగా భరణం ఇవ్వాల్సిందే, ఒక 20,000 ఇవ్వరు బాబు అని తీర్పిచ్చారు. దాన్ని ఇప్పుడు ఈ విషయంలో కూడా మహమ్మద్ షమీ అండ్ వాళ్ళ ఆవిడ విషయంలో కూడా ఆమె కనుక ఆస్తులు ఏమన్నా తర్వాత సంగతి, ఆమె ఇప్పుడు ఏమీ చేయట్లా, పెళ్లి చేసుకోవాలా, దెన్ మనం బతకాలంటే నువ్వు కాక ఇంకెవరు ఉన్నారా బాబు, డివోర్స్ అయినా సరే నువ్వు భరణం ఇవ్వాల్సింది ఇవ్వు అన్నారు, 4 లక్షలు. సో మొన్న మధ్య కూడా హర్ష్ గోయంక ఇక మరి కొంతమంది కూడా ఆల్మోస్ట్ ఇటువంటి పోస్టులు పెడతా వస్తున్నారు. ఏమని, అరే నాయన జీవితంగా కలిసి ఉండేలాగా ఉన్నటువంటి వాళ్ళు చూసి చేసుకొని, అలా కాదు పెళ్లి చేసుకున్నామా, గొడవ పెట్టుకున్నామా, విడాకులకు అప్లై చేసామా, మ్యూచువల్ వేలు విడాకులు తీసుకున్నామా, విడాకులతో పాటు బోడంత డబ్బు మూట కట్టుకున్నామా, మూడు ఆస్తి పట్టుకొచ్చుకున్నామా, నెల భరణంతో సంపాదిస్తున్నామా, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నామా అన్నట్టు కొంతమంది ఈ మధ్య తయారవుతున్నారు. అటువంటి వాళ్ళతో మాత్రం చాలా చాలా జాగ్రత్త.